గతంలో దావోస్లో జరిగినటువంటి ఎకనామికల్ ఫోరం సదస్సులో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ మిట్టల్ గారితో సమావేశమయ్యి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి మొత్తానికైతే ఎంఓఎల్ జరుపుకుని గ్రౌండింగ్ కూడా జరిగేలాగా ప్రజెంట్ మరి వచ్చే నెలలో మార్చి 7వ తేదీన భూమి పూజకు కూడా సిద్ధం చేసుకున్నారు. అంటే ఒక పని జరగాలి అంటే అనుకుంటే జరగదండి. అనుకున్న తర్వాత ఏం చేయాలి, మరి ఏ విధంగా కార్యరూపం దాల్చితే దాని యొక్క ఫలాలు మన చేతికి వస్తాయని మరి నిరంతరం కూడా కష్టపడే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని ఉత్తిని అంటారు కదా. ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే జస్ట్ అనుకుంటే సరిపోదండి. ఆ విజన్కి తగ్గట్టు కార్యరూపం దాల్చి పనులన్నీ చేయించి మరి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తేనే ఆ నాయకుడిని విజన్ ఉన్న నాయకుడు అంటారు. ఇప్పటికే అలాంటి పనులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చేయడం జరిగింది. మరి అంటే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే వర్కౌట్ అవుద్దా, కంప్యూటర్లు కూడు పెడతాయని చాలామంది అన్నారు. కంప్యూటర్లు కూడు మాత్రమే కాదు కూడబెడతాయని చెప్పేసి నేడు ఈరోజైతే నిరూపితమైంది. ఆ రోజు రాళ్ళు రప్పలుగా ఉన్న ఏరియాని ఇప్పుడు హైటెక్ సిటీగా మార్చి మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంటే మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రం ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కలిగించేలాగా ఈరోజు ఆ ప్రాంతం అంటే ఆ హైటెక్ సిటీ అనేది మూల బీజంగా మారింది. ఆ విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ టెక్నికల్ పరంగా కావచ్చు, యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో కావచ్చు, లేదంటే ఎవరికైనా సహాయం చేసే విషయంలో కావచ్చు, మరి మన మంత్రి నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళ ముగ్గురు కూడా మరి అహర్నిశలు ప్రజల కోసం ఏ విధంగా శ్రమించాలో ఆ విధంగా కూడా శ్రమించి ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు మన రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు వాళ్ళ జీవితంలో కొత్త వెలుగును కూడా తీసుకొస్తున్నారు.